నిజామాబాద్ జిల్లా అక్కా చెల్లెళ్లకు, బాల్కొండ నియోజకవర్గ అక్కా చెల్లెళ్లకు నా హృదయపూర్వక నమస్కారాలు. మళ్ళీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇందిరమ్మ చీరల పంపిణీ పేరిట మళ్ళీ ఒకసారి అక్కా చెల్లెళ్ళందరినీ మోసం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అసలు ఈ చీరలు ఇవ్వాల్సింది బతుకమ్మ పండుగకి ఇవ్వాల్సింది. గత 10 సంవత్సరాలు కేసీఆర్ గారు అదే పని చేశారు. ఈయన ఈ 2 దసరాలు 2 బతుకమ్మ పండుగలకు ఇవ్వాల్సినటువంటి చీరలు ఇవ్వకుండా ఆపి, ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లు వస్తున్నాయి కదా అని చెప్పి ఈ చీరలు పంపిణీ చేసి అక్కా చెల్లెలకు ఏదో గొప్ప సహాయం చేసినట్టు మోసం చేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ చీరలు పంపిణీ పేరు మీద మా అక్కా చెల్లెలకు రావాల్సినటువంటి ప్రతి నెల 2,500 రూపాయలు ఏదైతే ఆయన ఎన్నికలప్పుడు చెప్పిండో, ప్రతి మహిళకు 2,500 మొదటి తారీఖు నాడే గవర్నమెంట్ ఉద్యోగస్తుడికి ఎట్లయితే జీతం వస్తుందో అట్లా వేస్తా అని చెప్పినాడు. 2 సంవత్సరాలు అయింది, ఇప్పటికి ఇవ్వలేదు. అందుకే నా అక్కా చెల్లెలను నేను కోరుతా ఉన్నా, ఒక చేయితో చీర తీసుకోండి, ఇంకో చేయితో వాళ్ళకి చెప్పండి, ఇగో ఈ చేయిలో మీరు 2,500 నెలకిస్తా అన్నది ఇప్పటికీ 2 సంవత్సరాలు అయింది, అంటే 24 నెలలు అయింది, అంటే 60,000 రావాల్సి ఉండే మీకు. ఒక చేయిలో చీర పెట్టండి, ఒక చేయిలో మీరు ఇవ్వాల్సినటువంటి 2,500 ప్రతి నెలది 2 సంవత్సరాలకు మొత్తం 60,000 ఇవ్వండి అని మీకు చీరలు పంచడానికి వచ్చిన వాళ్ళని అడగండి అని చెప్పి మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అట్లనే ఎవరికైతే పెన్షన్ వస్తున్నదో వాళ్ళకు 2,000 నుంచి 4,000 చేస్తా అని చెప్పినాడు. ఇవాళ 2 చీరలు చేయిలో పెట్టి ఆ 4,000 ఇవ్వకుండా దాటవేసే ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి నేను పెన్షన్ తీసుకుంటున్న నా బీడీలు చేసే అక్కా చెల్లెళ్లకు, మా తల్లులకు, పెద్ద మనుషులకు నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ఎవరైతే చీరలు మీ దగ్గర పంచడానికి వస్తారో వాళ్ళకి చెప్పండి, ఇగో ఈ చేయిలో చీర పెట్టండి, ఈ చేయిలో 2,000ని 4,000 చేస్తా అన్నది, అంటే 2,000 పెంచలేదు ఆయన. ఈ 24 నెలలుగా 2 సంవత్సరాలుగా నెలకు 2,000 చొప్పున అంటే 48,000 అవుతుంది. ఆ 48,000 ఇంకో చేయిలో పెట్టండి అని చెప్పి వాళ్ళకి చెప్పండి. ఈ చీరలు పంచడమే కాదు, ఈ చీరలు ఎట్లన్నా వచ్చేటియే. మా కేసీఆర్ 10 సంవత్సరాలుగా ఎట్లన్నా ఇచ్చిండు ప్రతి బతుకమ్మకు. మీరు 2 బతుకమ్మలకు ఇవ్వకుండా ఆపి ఇప్పుడు పంచాయతీ ఎలక్షన్లు వస్తున్నాయని, సర్పంచ్ ఎలక్షన్లు వస్తున్నాయని ఇస్తున్నారు. మేము మోసపోము. మాకు ఇవ్వాల్సినటువంటి 2,500 ప్రతి నెలది 60,000 బాకీ, 2,000ది 4,000 పెన్షన్ పెంచేది 48,000 రూపాయల బాకీ, ఇవి ఇంకో చేయిలో పెట్టండి అని చెప్పి మీకు చీరలు పంచడానికి వచ్చినటువంటి వాళ్ళని అడగాల అని చెప్పి నేను మీ అందరికీ కోరుతా ఉన్నా, విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఇప్పుడు సర్పంచ్ ఎన్నికల ఓట్లు వస్తున్నాయి కాబట్టే 2 చీరలు ఇచ్చే ఒక మోసపూరితమైన కార్యక్రమం పెట్టిండు. ఓట్లు లేకున్నా పడితే ఒక జాకెట్ ముక్క కూడా ఇవ్వకపోతుండే రేవంత్ రెడ్డి, అంతే కదా. జై తెలంగాణ, జై కేసీఆర్.